Hello everyone, welcome back to my channel. సో ఈ వీడియోలో మనం స్టెప్ 2 లెర్న్ అబౌట్ ఎగ్జామ్ టాపిక్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం డొమైన్స్ వెయిటింగ్స్ చూసాం కదా, థ్రెట్ డిటెక్షన్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, సెక్యూరిటీ లాగింగ్ అండ్ మానిటరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, ఐడెంటిటీ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్, డేటా ప్రొటెక్షన్, మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ గవర్నెన్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం చూసిన ఈ వెయిటింగ్స్, సో ఈ వెయిటింగ్స్ ఏవైతే ఉన్నాయో డొమైన్స్ 1 to 6, డొమైన్ 1 to 6, సో టాపిక్స్ కూడా ఇవే ఉంటాయి. బట్ ఏంటంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకోవాలన్నమాట. ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. సో బేసిక్గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సెక్యూరిటీ ఏంటి, జనరల్గా ఏడబ్ల్యూఎస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, అండ్ కస్టమర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది ఫండమెంటల్స్ నుంచి ఉంటుందన్నమాట. అసలు క్లౌడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సర్వీసెస్ ఏమున్నాయి, సో అలాంటి డీటెయిల్స్ అని సెక్యూరిటీ ఫండమెంటల్స్ ఉంటాయి. సో ఈ ఫండమెంటల్స్ అనేవి మీరు ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి నేర్చుకోవచ్చు. కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంటేషన్ నుంచి నేర్చుకోవచ్చు. ప్లస్ బేసిక్ కొన్ని కోర్సెస్ ఉంటాయి అనమాట. అక్కడ మనకి థియరిటికల్ పార్ట్ మాత్రమే ఉంటుంది, ల్యాబ్ కానీ ప్రాక్టికల్ పార్ట్ అనేది అంత ఎక్కువగా ఉండదు అనమాట. సో అది ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, అవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్వెస్ట్ సెక్యూరిటీ రోల్. సో ఈ క్లౌడ్ క్వెస్ట్ సెక్యూరిటీ రోల్ ఏంటంటే ఇది కొంచెం గేమ్ బేస్డ్ లెర్నింగ్ పాత్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఒకసారి అవి కూడా చూపిస్తాను ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్లో. అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ ఆన్ ఏడబ్ల్యూఎస్. సో ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఏంటంటే మనకి అక్కడ వెబ్సైట్లో ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆప్షన్ నుంచి ఓపెన్ చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. బట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆప్షన్స్ చూపిస్తాను. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ క్వెస్ట్ అదొక పేజ్, అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఆప్షన్స్ అనేవి ఏమున్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది explore.skillbuilder.aws. ఈ స్కిల్ బిల్డర్ అనే ఆప్షన్లో మీకు బేసిక్స్ నేర్చుకోవడానికి కూడా కొన్ని కోర్సెస్లా ఉంటాయి అనమాట. బట్ ఎక్కువగా థియరిటికల్ పార్ట్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లౌడ్ క్వెస్ట్ ఏ రోల్ బేస్డ్ గేమ్ ఫర్ కెరీర్ డెవలప్మెంట్. సో ఇది ఒక గేమ్లా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రైట్ ఫర్ ఫ్రీ విత్ 7 days ఫ్రీ ట్రయల్. ఒక 7 days ఫ్రీగా మీరు ఇది ట్రై చేయొచ్చు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ క్లౌడ్ క్వెస్ట్ అని ఉంది. సో ఎర్న్ వెరిఫైయబుల్ ఏడబ్ల్యూఎస్ డిజిటల్ బ్యాడ్జ్. మీరు ఇక్కడ ఇది గేమ్ ఆడుతూ ఉంటే మీరు ఏమైనా బ్యాడ్జెస్, అది మీరు ఇచ్చిన టాస్క్లు పర్ఫెక్ట్గా అసైన్మెంట్ కంప్లీట్ చేసి బ్యాడ్జెస్ కూడా వస్తాయి అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి ఇవి చెక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ ఆన్ ఏడబ్ల్యూఎస్, అదేంటో చూద్దాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెక్యూరిటీ ఇంజనీరింగ్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అని ఉంది కదా. సో క్లాసెస్, మీరు ఏమైనా క్లాసెస్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే రిలేటెడ్ టు ఈ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ, సో ఫైండ్ ఏ క్లాస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లాసెస్ గురించి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. డ్యూరేషన్ 3 days. సో అబౌట్ ఆ కోర్స్ గురించి ఉంటుంది. కోర్స్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్. ఇక్కడ 1 of 15 of 234 రిజల్ట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ మీకు కావాల్సింది ఏమన్నా ఆప్షన్ ఇక్కడ కానీ మీకు అవైలబుల్గా ఉంటే అది మీరు చెక్ చేసుకొని దాన్ని మీరు సైన్ అప్ కావచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మేబీ వాళ్ళు పర్టికులర్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 23rd December 2023 at 9 AM. టైమ్ జోన్ వచ్చేసి కోల్కతా ప్లస్ 5:30 ఇండియన్ టైమింగ్ అండ్ యూటీసీ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. సో ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఇది డీటెయిల్స్ ఏమున్నాయి అనేది. వర్చువల్ క్లాస్ రూమ్ లైవ్. So you will learn AWS security services including Amazon Security Lake, Amazon Detective, AWS Control Tower, AWS Secret Manager, AWS CloudWatch, Amazon CloudWatch, Amazon Guard Duty and others. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఉంటాయి. కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఏంటి అనేది, కోర్స్ అవుట్లైన్, మాడ్యూల్ 1లో ఏముంది, 2లో ఏముంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెట్రా. మీకు బ్రౌచర్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ కోర్స్ వేర్, ఇన్స్ట్రక్టర్ లెడ్ లైవ్ ఆన్లైన్ క్లాస్ రూమ్, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది మీకు. బట్ ఇక్కడ సర్టిఫికేట్ ప్రిపరేషన్ యాప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్ రేంజెస్ అండ్ టైమింగ్స్ ఉన్నాయి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కోర్స్ ప్రైస్ ఏమైనా ఉంటుందా ఏంటనే డీటెయిల్స్ చెక్ చేయడానికి. సో ఇక్కడ డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత టోటల్ ఫర్ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ ట్రైనింగ్ $1,895. ఇది మనం ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాము.
సో మీరు ఇక్కడ చూస్తే అరౌండ్ 1,58,623 రూపీస్ ఇండియన్ రూపీస్ ఉంది. సో ఇక్కడ ఈ కోర్సెస్ ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో కోర్సెస్ ఎక్కువ ల్యాబ్ యాక్సెస్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ ఉంటాయి. సో థియరిటికల్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఫ్రీ ఉంటాయి, ప్లస్ తక్కువ కాస్ట్లో ఉండొచ్చు. బట్ ప్రాక్టికల్ వచ్చేసరికి ఇవి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ కాబట్టి డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. సో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు, సెక్యూరిటీ ఇంజనీరింగ్ క్లాసెస్ రిలేటెడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. తర్వాత ఇందులో ఉండే సర్వీసెస్, ఎలాంటి సర్వీసెస్ పైన మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాము. AWS క్లౌడ్ ట్రయల్, అమెజాన్ క్లౌడ్ వాచ్, AWS కాన్ఫిగ్, AWS ఆర్గనైజేషన్స్, AWS సిస్టమ్స్ మేనేజర్, AWS ట్రస్టెడ్ అడ్వైజర్. ఫర్ ఎగ్జాంపుల్ AWS కాన్ఫిగ్ తీసుకుంటే AWSలో కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో సో అవన్నీ AWS కాన్ఫిగ్ సర్వీస్ యూజ్ చేయడం ద్వారా జరుగుతాయి అనమాట. సో ఇన్ కేస్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ చేంజెస్ ఏమైనా వచ్చినాయో తెలుసుకోవాలి అంటే కాన్ఫిగ్ లాగ్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. సో అలానే AWS క్లౌడ్ ట్రయల్, ఏవైనా API కాల్స్ జరిగినప్పుడు ఏమైనా సక్సెస్ఫుల్ అయినాయా లేకపోతే ఫెయిల్ అయినాయా, సో ఎలాంటి యాక్టివిటీస్ పర్టికులర్ యూజర్ అనే అతను పర్ఫామ్ చేశాడని తెలియాలంటే AWS క్లౌడ్ ట్రయల్ లాగ్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ AWS ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సో సెక్యూరిటీ సర్వీసెస్ అవన్నీ బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎగ్జామ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ లేదంటే ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నా సో ఈ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ AWSవి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి బాగా ఇంపార్టెంట్. సో ఇవి తెలుసుకుంటే AWS క్లౌడ్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ, అమెజాన్ VPC, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు. సో అండ్ నెట్వర్క్ యాక్సెస్ అనలైజర్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్ గురించి చెప్పాలి అంటే కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేసుకొని కొన్ని పాలసీస్ అప్లై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ యూజర్ని ఆ పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏవైతే సెక్యూరిటీ గ్రూప్ పాలసీస్ ఆ పర్టికులర్ గ్రూప్స్కి యాడ్ చేసామో ఆ పాలసీస్ అన్న యూజర్కి అప్లై అవుతాయి అనమాట. సో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీస్ అనేవి సెక్యూరిటీ పరంగా అమెజాన్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ VPC ఎండ్ పాయింట్స్, సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లయన్స్లో వచ్చేసి AWS ఆడిట్ మేనేజర్ ఆడిటింగ్కి యూజ్ అవుతుంది. అండ్ AWS సర్టిఫైడ్ మేనేజర్ రిలేటెడ్ టు సర్టిఫికేట్స్ ఈ సర్వీస్. అండ్ AWS క్లౌడ్ HSM, అమెజాన్ డిటెక్టివ్, AWS డైరెక్టరీ సర్వీస్, AWS ఫైర్వాల్ మేనేజర్. రెగ్యులర్ ఫైర్వాల్ మనం ఎలా మేనేజ్ చేస్తాము, ఇన్బౌండ్ ట్రాఫిక్, అవుట్బౌండ్ ట్రాఫిక్ బ్లాక్ చేయడం, మేనేజ్ చేయడం, సో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఫైర్వాల్ మేనేజర్ ద్వారా మేనేజ్ చేయొచ్చు అనమాట. అమెజాన్ గార్డ్ డ్యూటీ, AWS IAM ఐడెంటిటీ సెంటర్, AWS సింగిల్ సైన్ ఆన్. సో రెగ్యులర్గా మనం కొంతమంది ఆర్గనైజేషన్లో SSO యూజ్ చేస్తూ ఉంటారనమాట సైన్ ఇన్ వెరిఫికేషన్ కోసం, ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం. సో అలాంటి సర్వీస్ AWS ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, ఆ షార్ట్కట్లో IAM అంటాము. సో ఎలాంటి యూజర్స్కి ఎలాంటి యాక్సెస్ ఉంది, ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఏ పర్టికులర్ డేటాని వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆల్ రిలేటెడ్ టు ఐడెంటిటీ అనమాట, ఆ పర్టికులర్ యూజర్ని వెరిఫై చేయడం అట్లాంటి సర్వీసెస్ IAM. అండ్ అమెజాన్ ఇన్స్పెక్టర్, AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్ అండ్ అమెజాన్ మెస్సీ. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 and 4. సో స్టెప్ 3 and 4లో ఏంటంటే ప్రిపేర్ అండ్ అసెస్ యువర్ ఎగ్జామ్ రెడీనెస్. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి సో అది ఎంతవరకు మనం రెడీగా ఉన్నామని చెక్ చేసుకునే స్టెప్స్ అనమాట ఇవి. సో వీటికి సంబంధించి ఒక AWS లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది బ్రౌజర్లో. సో ఎగ్జామ్ ప్రిపేర్ ఎన్హాన్స్డ్ కోర్స్ AWS సర్టిఫైడ్ సెక్యూరిటీ స్పెషాలిటీ SCS-02. సో ఈ ప్రిపరేషన్ ఇంకా బెటర్గా ఉండడం కోసం ఒక కోర్స్ అనేది ఉందన్నమాట. సో ఇవేంటంటే బేసిక్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు కొన్ని రోజులు, దాని తర్వాత మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏవైతే ఫ్రీ సోర్సెస్ ఉంటాయో అవి మాత్రం థియరిటికల్ పార్ట్ మాత్రమే ఉంటాయి. ఎక్కువగా జనరల్గా ఏంటంటే ఏ కంపెనీస్ అయినా సరే కమర్షియల్గా కూడా ఆలోచిస్తాయి కాబట్టి పర్టికులర్ ఏదైతే సర్వీస్ ఉందో లేకపోతే పర్టికులర్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని జస్ట్ యూజర్కి కానీ కస్టమర్కి కానీ ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే బేసిక్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మోస్ట్లీ అవి కూడా థియరిటికల్ పార్ట్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ప్రాక్టికల్ పార్ట్ అండ్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్ కావాల్సి వస్తుందో యూజర్కి కానీ కస్టమర్కి కానీ లెర్నర్కి కానీ అప్పుడు మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో కొన్ని టాక్టిక్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో ఇవేంటో చూద్దాం. అండ్ దెన్ ఫైనలీ AWS సర్టిఫైడ్ సెక్యూరిటీ స్పెషాలిటీ అఫీషియల్ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో అఫీషియల్గా ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, సో అది కూడా మనం చూడొచ్చు. సో ఇది ఆ వెబ్ పేజ్, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎన్హాన్స్డ్ కోర్స్ AWS సర్టిఫైడ్ సెక్యూరిటీ స్పెషాలిటీ.
SAS02 ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. సో ఏవైనా బేసిక్గా జనరల్గా వీళ్ళు ఇచ్చేది ఏంటంటే 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. తర్వాత $29 per month అండ్ $299 per year ఆఫ్టర్ ఫ్రీ ట్రయల్ ఎక్స్పైర్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఇది కోర్స్ అనేది 14 hours and 15 minutes ఉంది. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లెవెల్కి ఎగ్జామ్ ఇచ్చే అంత రేంజ్కి వెళ్తే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్రిపరేషన్ అఫీషియల్ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో ప్రాక్టికల్గా ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఇదనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రమ్ ఎవరికి యూజ్ అవుతుంది ఈ ఎగ్జామ్ అనేది, ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు అనే డీటెయిల్స్ గురించి నేను చేద్దాం అనుకున్న వీడియో అనమాట. సో ఇదేంటంటే జనరల్గా AWS రికమెండేషన్స్ ఏంటంటే మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ AWS క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్గా ఉంటుందని. రెగ్యులర్ ఫ్రెషర్స్ కూడా అది ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ టర్మినాలజీస్ కానీ ఈ టెక్నాలజీ కానీ అంత తొందరగా అర్థం కాదు. డెడికేషన్తో కూర్చుని మీరు ఓన్గా నేర్చుకునే క్యాపబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సూటబుల్ అనమాట. లేదంటే ఆల్రెడీ వర్క్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్గా ఉంటుంది. సో అది మీకు నీడ్ ఉంది అనుకుంటే మీరు ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. జనరల్గా ఏంటంటే బేసిక్ లెవెల్లో ఎవరైతే ఫ్రెషర్గా సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అవుతారో వాళ్ళకి సర్టిఫికేషన్స్ అనేవి ఫ్రెషర్ లెవెల్లో అంతగా అవసరం ఉండదు. బట్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్స్పీరియన్స్ లెవెల్ పీపుల్కి అయితే ఇది బాగా యూజ్ అవుతాయి అనమాట, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్. బట్ డైరెక్ట్గా AWS క్లౌడ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్లో మీకు కనుక ఫ్రెషర్గా జాబ్ కావాలి అంటే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది మీరు క్లియర్ చేయగలిగితే. బట్ ఏంటంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అందులో సెక్యూరిటీ సర్వీసెస్ ఏముంటాయి, ఇవన్నీ మీకు తెలియాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకి సో 0 నుంచి స్టార్ట్ చేసి ఏదైతే లర్నింగ్ పాత్లో బేసిక్స్ నుంచి నేర్చుకుంటారో వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. తలుచుకుని చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాము. సో ఫ్రెషర్ అయినా ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ బర్డెన్ అనిపిస్తుంది అనమాట, ఎక్కువగా కష్టంగా అనిపిస్తుంది. సో ఈవెన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ నేమ్స్ కానీ ఏ సర్వీసెస్ ఎందుకు వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. సో హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉండాలి. సో టైం టేకింగ్ ప్రాసెస్, టైం తీసుకుని ప్రతి బేసిక్ నుంచి బిగినర్ లెవెల్ నుంచి బేసిక్ నుంచి ప్రతిదీ అర్థం చేసుకుని సో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది నేను AWS సర్టిఫైడ్ సెక్యూరిటీ స్పెషాలిటీ SAS02 ఎగ్జామ్ గురించి ఇద్దామనుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక 4 వీడియోస్ పట్టాయి. సో దానికోసం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో ఫ్యూచర్లో ఇన్ కేస్ ఏమైనా అడిషనల్గా వీడియోస్ యాడ్ చేయాల్సి వస్తే దీనికి యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఫైనల్ వీడియో. సో AWS సర్టిఫైడ్ సెక్యూరిటీ స్పెషాలిటీ SAS02 ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో ఐ హోప్ యూ లైక్ my content. Please do like, share and subscribe to my channel. Thank you so much. సో ఇంకోటి ఏంటంటే జనరల్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్ రావడం కానీ వ్యూస్ రావడం కానీ సో ఈ ప్రాసెస్ అంత ఈజీ కాదు, అది నాకు తెలిసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా వాల్యుబుల్. నేను ఇచ్చేది బేసిక్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. బట్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామంటే అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే అది ఒక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఛానల్ గ్రో అయితే నాకు మనీ కూడా రావచ్చేమో, అది వేరే విషయం. విద్యను అందించడం అనేది ఒక స్పెషల్ స్కిల్ అని చెప్పొచ్చు, ఒక మంచి పని అని కూడా చెప్పొచ్చు. సో అది నచ్చి నేను ఇట్లా ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టాను. లేకపోతే చాలా మందికి లాగా ఎంటర్టైన్మెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేయొచ్చు. సో ఇది నాకు ఎలా యూజ్ అవుతుందంటే రెగ్యులర్గా నేను నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి నేర్పించడానికి కూడా యూజ్ అవుతుంది. సో ప్లాట్ఫామ్ ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది ఏదైనా సరే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.